జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. త్రాల్ ప్రాంతంలోని నదీర్ గ్రామంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన 3 టెర్రరిస్టులను మట్టుబెట్టింది ఇండియన్ ఆర్మీ. త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఎన్కౌంటర్లో జైషే మొహమ్మద్ ఉగ్ర ముఠాకు చెందిన ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వానీ, యవర్ అహ్మద్ భట్ హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండును బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. త్రాల్లో జరిగిన ఎన్కౌంటర్లో డ్రోన్ చిత్రీకరించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన 3 ఉగ్రవాదులను దళాలు చుట్టుముట్టాయి. వారిలో ఒక ఉగ్రవాది నిర్మాణంలో ఉన్న కట్టడంలోని బేస్మెంట్ కు వెళ్లి దాక్కున్నాడు. దీంతో అతడి ఆచూకీ కనుగొనేందుకు భద్రతా దళాలు డ్రోన్ కెమెరాను రంగంలోకి దించాయి. ఉగ్రవాది ఓ పిల్లర్ చాటున నక్కినట్లుగా దీనిలో స్పష్టంగా కనిపించింది. తర్వాత దళాలు అతడిని మట్టుబెట్టాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతుంది. పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కినట్లు కూడా నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఈ రోజు ఉదయం నుండే తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే నాదిర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు ఎన్కౌంటర్ కూడా జైషే మహమ్మద్ ముఠాకు చెందిన 3 తీవ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. హతులను ఆసిఫ్ అహ్మద్ తో పాటు షేక్, అమీర్ నజర్వానీ, అలాగే యావర్ అహ్మద్ భట్గా కూడా గుర్తించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో వీరి హస్తం ఉందా అనే కోణంలో కూడా ఇప్పటికే దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్ జరగడము 48 గంటల్లో ఇది రెండోసారి. పోయిన మంగళవారం షోపియన్ ప్రాంతంలో జిన్పతార్ కిల్లర్లో కూడా ఎదుర్కాల్పులు చోటు చేసుకుని 3 ఉగ్రవాదులు హతమైనట్లు కూడా వెల్లడించారు. అయితే ఇది 48 గంటల్లో ఇది రెండోసారి జరగడం. ఈ ఎన్కౌంటర్ కూడా ప్రస్తుతం కాశ్మీర్ లో భద్రతా దళాలు వేటాడుతున్నారు. ఉగ్రవాదుల్ని ఏ మూలలో ఉన్నా, ఏ కోణంలో ఉన్నా కూడా జల్లెడ పట్టి మరి వెతికి కాల్చి ఎన్కౌంటర్ చేస్తున్నారు. అయితే లష్కరే తోయిబాకి చెందిన ముఠా సభ్యులుగా కూడా గుర్తించారు మంగళవారం జరిగిన దాంట్లో. అయితే కాశ్మీర్ లో ఇలా పలు దాడులకు పాల్పడినట్లు కూడా భద్రతా బలగాలు వెల్లడించాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ లోని బాయ్సరన్ లోయల పర్యాటకులపై ఉగ్రవాదుల మారణం పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం కూడా తెలిసిందే. ఈ సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి అనంతరం అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. వీరి కోసం భద్రతా సిబ్బంది అప్పటి నుండి కూడా గాలిస్తున్నారు. ఉగ్రదాడికి కారకులుగా భావిస్తున్న 3 పాకిస్తానీ ఉగ్రవాదుల ఫోటోలు కూడా, పోస్టర్లను కూడా విడుదల చేశారు. దాంతో పాటు వాళ్లపైన రివార్డు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కళ్ళని పట్టిస్తే 20 లక్షల నజరానా కూడా తెలిపారు. అయితే సేమ్ అదే జమ్మూ కాశ్మీర్ లో ఉదయం కూడా భారీ ఎన్కౌంటర్ జరిగింది. పెద్ద ఎత్తున సౌండ్తోని, అంటే ఆ పుల్వామా పరిసర ప్రాంతం కూడా కాల్పుల మూతతో దత్తరిల్లిపోయింది ప్రాంతం అంతా. అయితే ఈ గ్రామం నదిర్ అనే గ్రామంలో భద్రతా బలగాలతో పాటు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు అక్కడ జరిగాయి. ఈ కాల్పుల్లో ఇందాక అనుకున్నట్టు 3 జైషే టెర్రరిస్టులను కూడా మొట్టపెట్టింది. అయితే ఇంకా ఇప్పటికీ కొంతమంది స్లీపర్ సెల్స్ యాక్టివ్ గా ఉన్నారని కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది విచిత్రంగా అక్కడ తమకి ఆజాదీ కాశ్మీర్ కావాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముజాహిదీన్లు, అంటే స్వాతంత్ర సమర యోధులు అంటూ కూడా చెబుతున్నారు. సో ఇప్పుడు అక్కడే కూడా తన పని తను చేసుకుంటూ వెళ్తోంది. సో ఇప్పటికే ఎవరైతే స్లీపర్ సెల్స్ ఉన్నారో ఈ దేశం గాలి పిలుస్తూ ఈ దేశంలో తిండి తినుకుంటూ పాకిస్తాన్ కు వంతపాడే ఎవరైతే స్లీపర్ సెల్స్ ఉన్నారో, ఒరిజినల్ జమ్మూ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ నుండి మైగ్రేట్ అయిన వాళ్ళు కాకుండా ఒక మత ఇన్ఫ్లుయెన్స్ తోని, అంటే మౌలానాలు మతాన్ని తమ పైన రుద్దడంతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తమ స్టాండ్ ని మార్చుకుంటున్నారు. ఈ మేరకు వర్గాలు కొంతమంది అధికారులు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా దేశం యొక్క పరిస్థితులు ఏంది వాటి గురించి వివరిస్తూ వారిని తిరిగి ఆ పాకిస్తాన్ టెర్రరిస్టుల మద్దతు ఇవ్వకుండా తిరిగి భారతదేశానికి మద్దతు నిలిచేటందుకు ఆ ప్రయత్నంలో కూడా అధికారులు ఇప్పటికే నిఘా పెట్టారు. దానిలో భాగంగానే
ఈ రోజు జరిగిపోయిన ముగ్గురు టెర్రరిస్టుల ఎన్కౌంటర్ కి సంబంధించి ఎవరైతే ముందు నుండి రెబల్ గా ఆజాద్ కాశ్మీర్ అని ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళల్లోనే కొంతమంది వ్యక్తులు టెర్రరిస్టులు ఈ జైషే మహమ్మద్ టెర్రరిస్టుల కదలికలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చెప్పడంతో ఇమీడియట్ గా ముందుగానే అధికారులకు సమాచారం అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సమాచారం అందింది. కాకపోతే కన్ఫర్మేషన్ అంటే వీళ్ళ స్టాండ్ ఏంది, ఈ స్లీపర్ సెల్స్ ఇప్పటికీ కూడా దేశం పట్ల ప్రేమ అంటే ఒక బాధ్యత గల పౌరులుగా ఉంటారా లేకపోతే సిమిలర్ గా మత సాంద్రసవాదానికి లోనవుతారని కూడా ఆ ప్రయత్నంలో సో మరింత సమాచారం కూడా ఈ స్లీపర్ సెల్స్ కూడా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. దానికి తోడు ఈ రోజు కాశ్మీర్ లో కూడా జమ్మూలో పలు ఎత్తున కొంతమంది ర్యాలీ కూడా నిర్వహించారు. హిందుస్థాన్ జిందాబాద్, ఆపరేషన్ సింధూర్ జిందాబాద్ అంటూ కూడా ప్రత్యేకంగా ర్యాలీ నిర్వహించారు. అయితే ఎన్కౌంటర్ లో జైషే మహమ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఈ ముగ్గురు తీవ్రవాదులు కూడా హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండం కూడా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే త్రాల్ జరిగిన ఎన్కౌంటర్ లో డ్రోన్ చిత్రీకరించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. జైషే సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను మన భద్రతా దళాలు చుట్టుముట్టాయి. వారిలో ఒక ఉగ్రవాది నిర్మాణంలో ఉన్న కట్టడంలో బేస్మెంట్ లో వెళ్లి దాక్కున్నాడు. దీంతో అతడి ఆచరణ కనుగొనేందుకు భద్రతా దళాలు డ్రోన్ కెమెరాను రంగంలో దించాయి. ఉగ్రవాది ఒక పిల్లర్ చాటును నక్కినట్లు దాంట్లో స్పష్టంగా కనిపించింది. అనంతరం దళాలు అతనిని మట్టబెట్టాయి. ఇమీడియట్ గా అంటే ఒకసారి టెర్రరిస్ట్ అక్కడ దాక్కున్నాడు అని కన్ఫర్మ్ రాగానే ఏకకాలంలో ఒకటేసారి చుట్టుముట్టారు. భీకర కాల్పులు అయితే జరిగాయి ఈ రోజు ఉదయం. సో తాజాగా ఈ జైషే మహమ్మద్ కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు కూడా చనిపోవడము అది భారతదేశానికి ఒక శుభ సూచకం అని చెప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇది ఇంకా ఫర్ లాంగ్ అంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇప్పటి వరకు టెర్రరిస్ట్ క్యాంప్ల పైన భారతదేశ భద్రతా దళాలు దాదాపు 9కి పైగా టెర్రరిస్ట్ క్యాంప్ల పైన దాడి చేసిన విషయం తెలిసిందే. సో అయితే ఇప్పుడు అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్ లో ట్రైనింగ్ ఎవరైతే ఇస్తారో, ఫండింగ్ ఇస్తారో, ఆ మెయిన్ హౌస్ లో ఎక్కడైతే ప్రీచింగ్ వీళ్ళకి బోధన చేస్తారో వాళ్ళందరూ అయిపోయాయి. ఇప్పుడు ఈ స్లీపర్ సెల్స్ చిన్న చిన్న గుడారాలు వేసుకొని జమ్మూ కాశ్మీర్ ముఖ్యంగా సౌత్ కాశ్మీర్ లో ఎవరైతే ఉన్నారో వారిని ఏరివేసే ప్రక్రియ ఇప్పుడు భారత్ భద్రతా దళాలు ప్రారంభించాయి. రేనా ఓకే శ్రీచంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. वो है जो बस स्टैंड के नीचे वो शेड है।